కొంచెం చేసేయడమే ఒళ్ళు చాలా. ఏంటబ్బా వీడియోస్ ఏం రావట్లేదని చూస్తున్నారా? వచ్చేసా. మ్యాటర్ ఏంటంటే చెప్పా కదా, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పి. సో దానికోసం మా అమ్మ చాలా ప్రిపేర్ చేశారు బ్రో. ఆ ప్రిపరేషన్లో నేను కూడా ఒక పార్ట్ అనమాట. ఆ పనులన్నీ చేయటం వల్ల టైం దొరక్క వీడియోస్ చేయడానికి అవ్వలేదు. బట్ మీకు చూపిద్దామని కొన్ని వీడియోస్ మాత్రం రికార్డ్ చేశా. బట్ అవి ఎడిట్ చేయడానికి టైం దొరకలేదు. ఏంటి ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు అనుకుంటున్నారా? మా అక్క వెళ్ళటం కాదు కానీ నా పని అయిపోతుంది బ్రో. ఇన్ని మీ అమ్మాయిలే చేస్తున్నారు కదా, మధ్యలో నీ పని ఏముంది బ్రో అని అంటారా? అదే బ్రో, ఏ చిన్న తేవాలన్నా నేనే వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలన్నా నేనే వెళ్ళాలి. ఇలా ప్రతి చిన్న పని నేనే చేయాలి. ఇలాంటివి చేయటం అంటే మా అమ్మకి భలే ఇంట్రెస్ట్ బ్రో. బై ద వే, మీకు ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మాస్టర్ చెఫ్ని చూపించడం మర్చిపోయింది, చూడండి. కొంచెం చేసేయడమే ఒళ్ళు చాలా. వాళ్ళు సెట్లని సరే కళ్ళు గీసి వారొకే, నెరిసి కొట్టిన వారొకే, కొండ కడిగిన వారొకే నాదే. ఈ తల్లి మీద ఎంతసేపు ఉండేదాన్ని, అన్ని కష్టాలు పడ్డాను. మా అమ్మ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది బ్రో. ఫుల్ ఫన్ అసలు మా అమ్మతో. ఇవన్నీ చేసి బాగా తిరిగి ఫుల్గా అలసిపోయింది బ్రో. ఇంకా నైట్ కొంచెం త్వరగానే పడుకుని పోయా. కాకపోతే మా అమ్మ ఎర్లీ మార్నింగే లేపేసి త్వరగా లేకండి టెంపుల్కి వెళ్ళాలి, రెడీ అవ్వండి అని చెప్పారు బ్రో. ఇంకా లేచి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాం. బై ద వే, షర్ట్ ఎలా ఉంది, బాగుందా? మా అక్క బయట ఎండగా ఉంది కదా, కార్లో వెళ్ళిపోదాం అని చెప్పి కార్ బుక్ చేశారు బ్రో. అబ్బా, కార్లో ఏసీ ఉంటుంది, చక్కగా వెళ్ళిపోవచ్చు, ఇంకా మంచిగా వీడియోస్ కూడా తీసుకోవచ్చు అని బాగా ఎక్సైట్ అయ్యాను బ్రో. కానీ A few moments later. వీడేంటి కార్ అన్నాడు, చూస్తే ఆటోలో ఉన్నాడని షాక్ అవుతున్నారా? చెప్తా. ఆ కారాడేమో ఎక్స్ట్రా 500 అడిగాడు బ్రో. దానికన్నా ఆటోకి వెళ్ళిపోవటం బెటర్ అని చెప్పి మా వాళ్ళు ఇలా ఆటో ఎక్కించారు. ఏదో ఒకటిలే టెంపుల్కి కదా అని చెప్పి అడ్జస్ట్ అయిపోమన్నారు బ్రో. అడ్జస్ట్ అయిపోయాం. అసలు నేను అసలు అయిపోయాయి. అండ్ ఇంకోటి, ఒకప్పుడు గాజువాక నుంచి అనకాపల్లికి రావడానికి స్ట్రెయిట్ వే ఈజీగా ఉండేది బ్రో, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. కానీ ఇప్పుడు అక్కడ రింగ్ రోడ్ కన్స్ట్రక్ట్ చేశారు. మేము ఆ రింగ్ రోడ్ దగ్గరే చాలాసేపు ఆగిపోవాల్సి వచ్చింది బ్రో. అంటే రూట్ ఎలా కనుక్కోవడానికి చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. బట్ ఫైనల్గా ఏదోలా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ రీసెంట్గానే రీకన్స్ట్రక్ట్ చేశారు. బట్ చాలా బాగా చేశారు బ్రో, చాలా బాగుంది. ఇది చుట్టూ తిరిగి తిరిగి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాం బ్రో. అన్ని కార్నర్స్ ఉన్నాయి. బై ద వే, దిస్ ఈజ్ నూకాంబిక టెంపుల్. అండ్ ఈరోజు టెంపుల్కి రావడానికి ఒక రీజన్ ఉంది బ్రో. రీజన్ ఏంటో మళ్ళీ చెప్తాను. అలానో టెంపుల్కి వచ్చాం కదా, మెల్లగా మా నాన్న నేను రెస్టారెంట్కి వెళ్దాం అని ప్లాన్ వేసాం బ్రో. బట్ అది కూడా ఫ్లాప్. ఎందుకు, ఇంట్లో మంచిగా బిర్యానీ చేసుకుందాం అనేసారు బ్రో.
ఇంకా అలా అన్న తర్వాత నో ఆర్గ్యుమెంట్స్. కానీ టెంపుల్కి వెళ్ళాక ఫొటోస్ మాత్రం సూపర్ వచ్చాయి బ్రో, మంచిగా తీసుకున్నాం ఫొటోస్. అండ్ ఆ స్పెషల్ ఏంటో చెప్తానన్నాను కదా, అదే బ్రో మా అమ్మ నాన్న మ్యారేజ్ యానివర్సరీ బ్రో. అందుకే టెంపుల్కి ప్లాన్ చేశారు. అది బ్రో జరిగింది, అందుకే వీడియోస్ చేయడానికి అవ్వలేదు.